మీకు అసలు ఇలాంటి క్రియేటివ్ ఫీల్డ్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయాలి అన్న ఐడియా మీకు ఎందుకు వచ్చింది? మీరే ఇందాక అన్నారు ఇంట్రొడక్షన్లో, ప్రతి ఒక్కరూ కూడాను జనరలైజ్డ్గా ఉన్నటువంటి రెగ్యులర్ మెడిసిన్, ఇంజనీరింగు అండ్ కామర్స్ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ఏవి గమనించినప్పటికీ కూడా మనకి ఇవన్నీ ఎడ్యుకేషన్తో రిలేట్ అయ్యి బాగా చదువుకునేటువంటి క్రీమ్ పిల్లలకి మాత్రమే ఉపయోగపడతాయి. బట్ ఎవరైతే థియరీకి సంబంధం లేకుండా ఒక ప్రాక్టికల్గా ఒక స్కిల్ని మెయింటైన్ చేసుకొని వాళ్ళంటూ వాళ్ళ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని కెరియర్ వైపు ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకి ఎటువంటి సోర్సెస్ ఉన్నాయి అనేది గమనించుకుంటే మనకి డిఫరెంట్గా ముందుకు వెళ్ళాలి అనుకునేటప్పుడు ద బెస్ట్ ప్లాట్ఫామ్స్ ఈజ్ మీడియా. సో ఈరోజు మీడియా లేకుండా మనకి ఏది సాధ్యం కాదనే చెప్పాలి. సో అటువంటి మీడియాలో ఒక కాన్సెప్ట్ని మనం స్క్రీన్ మీదకి తీసుకురావాలి అని అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎలిమెంట్స్ వీ రిక్వైర్డ్. సో ఒక కాన్సెప్ట్ని మనం ఒక క్యాన్వాస్ మీదకి తీసుకురావాలి అని అంటే ఒక ఆర్టిస్ట్ ఫైన్ ఆర్ట్స్ రిలేటెడ్ కావాలి. అలానే దాన్ని డిజిటల్, ఈరోజు ప్రపంచమంతా కూడా డిజిటల్ వరల్డ్లో ఉంది కాబట్టి డిజిటల్ స్క్రీన్ మీదకి తీసుకురావాలి అంటే ఒక కంప్యూటర్ గ్రాఫిక్ ప్రొఫెషనల్ కావాలి. బట్ ఫైనల్లీ ఇవన్నీ కూడా మనకి అనుసంధానంగా మనం ఎలా అయితే రియల్ లైఫ్లో లైవ్ యాక్షన్తో ఉన్నామో అలాంటి లైవ్ యాక్షన్తో ఫిల్మ్ మేకింగ్లోకి రావాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి ఈ పర్టికులర్ జోనర్ వైపుకి, మీడియా టెక్నాలజీస్ వైపుకి, క్రియేటివిటీ ఇండస్ట్రీ వైపుకి స్టూడెంట్స్ రావాలనుకోవడం చాలా చాలా ఇష్టమైన ఫీల్డే చెప్పాలి. సో అటువంటి కెరియర్ని మనం ఇవ్వగలిగితే చదువుతో సంబంధం లేకుండాను అండ్ వాళ్ళ యొక్క స్టేటస్ అంటే ఏ కైండ్ ఆఫ్ యావరేజ్గా ఉన్నారా, క్రీమ్గా ఉన్నారా, బిలో యావరేజ్గా ఉన్నారా, ఇట్లాంటి వేటితోనూ సంబంధం లేకుండా కేవలం వాళ్ళ ప్యాషన్తో రిలేటెడ్గాను వాళ్ళ కెరియర్ని సక్సెస్ఫుల్గా చేసుకునేటువంటి ఉద్దేశంతో మేము ఈ షాఫ్ట్ మీడియా అకాడమీని స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. సో మీరు యానిమేషన్ అంటున్నారు కదా, బేసిక్గా యానిమేషన్కి సంబంధించి ఏం కోర్సెస్ ఉంటాయి? లైక్ స్టూడెంట్కి నా ఇంట్రెస్ట్ ఇందులో ఉంది అని ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాడు? ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే మా దగ్గరికి జనరల్లీ ఈ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఒక కార్టూన్ సిరీస్ చూసేసి లేకపోతే ఒక గేమ్ని ఆడేసి ఒక మంచి బాహుబలి లాంటి సినిమా చూసేసి ఊపు మీద వచ్చేస్తారు పిల్లలు. సో యానిమేషను, గేమింగు, విజువల్ ఎఫెక్ట్స్ అని అంటారు. కానీ ఎగ్జాక్ట్లీ ఆ పిల్లలకి అసలు ఏది యానిమేషన్ అంటారు, ఏది విజువల్ ఎఫెక్ట్స్ అంటారు, ఏది గేమింగ్ కోర్స్ అంటారు అనే దానిలో క్లారిటీ లేదనే చెప్పాలి. దిస్ ఆర్ ఆల్ వీల్ కాల్ ఇట్ యాజ్ ప్రీవియస్లీ అయితే మల్టీమీడియా అనేవాళ్ళం. సో ఇక్కడ ఈ మల్టీమీడియాలో డిజైనింగ్ అని, 2D యానిమేషన్ అని, 3D యానిమేషన్ అని, ఎడిటింగ్ అని, విజువల్ ఎఫెక్ట్స్ అని అండ్ గేమ్ డెవలప్మెంట్ అని ఇట్లాంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇక్కడ మేము స్టూడెంట్కి చెప్పేటప్పుడు మేము Day 1 కౌన్సిలింగ్లోనే వీల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్. అండ్ ఆ తర్వాత కామన్గా కొన్ని తెలియాల్సినటువంటి బేసిక్ పాయింట్స్. ఇప్పుడు మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ABCDలు వర్డ్స్ ఆర్ కామన్. ఆ తర్వాత సెంటెన్సెస్ మీరు దేని మీద ప్రిపేర్ చేస్తారనేది ఇట్స్ యువర్ టాలెంట్, యువర్ స్పెషలైజేషన్. సో ఇక్కడ బేసికల్లీ మనకి ఒక ఇమేజ్ని హ్యాండిల్ చేయడం, ఒక వీడియోని హ్యాండిల్ చేయడం, ఒక ఆడియోని హ్యాండిల్ చేయడం, దాని మీద కొన్ని ఎఫెక్ట్స్ చేయడం, దీస్ ఆర్ ఆల్ ద కామన్ క్రైటీరియా ఫర్ ఎవ్రీ వన్ విల్ గివ్. అక్కడ తనకి స్టూడెంట్కి నాది నిజమైన ఇంట్రెస్టేనా, నా క్యాపబిలిటీ సరిపోతుందా, నేను అనుకున్న ఈ ఫీల్డ్ ఇదేనా అనేటువంటి ఒక క్వరీకి తనకు తాను సమాధానం చెప్పుకుంటాడు. చెప్పుకున్నప్పుడు మనం అప్పుడు అందులో అడ్వాన్స్డ్ స్పెషలైజేషన్లో యానిమేషన్ అనుకునేటప్పుడు మనకు 2D మీదకి వెళ్ళాలా, 3D అంటే మాయ. ఇప్పుడు మనం ఈగ లాంటి క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నాం. ఆ ఈగ లాంటి క్యారెక్టర్ని ముందు మోడల్ చేయాలంటే మోడలింగ్ అంటే టెక్స్చర్ నేర్చుకోవాలి. అలానే దాన్ని యానిమేట్ చేయాలంటే రిగ్గింగ్ అండ్ యానిమేషన్ స్పెషలైజేషన్ చేయాలి. అండ్ దాని ఫైనల్ అవుట్పుట్ ఇవ్వాలంటే రైటింగ్ అండ్ రెండరింగ్ చేయాలి. ఇట్లాంటి డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయనే విషయం అప్పుడు తనకు అర్థమవుతుంది. అలానే ఒక విజువల్ ఎఫెక్ట్స్, ఒక గ్రీన్ మ్యాట్లో మొత్తం కలిపి ఒక లైఫ్ ఆఫ్ పై ఇలాంటి మూవీ తీసేశారు అని మనం వింటూ ఉంటాం. లేదు అంతెందుకు, నిన్న మొన్న రిలీజ్ అయినటువంటి హనుమాన్లు, బాహుబలిలు ఇవన్నీ కూడా. బట్ ఆ ఒక్క గ్రీన్ మ్యాట్ నుంచి ఈ అవుట్పుట్ వచ్చేస్తుందా? రాదు. సో ఆ గ్రీన్ మ్యాట్ నుంచి మనం రోటో చేయాల్సి ఉంటుంది, అలానే లైక్ పెయింట్ వేయాల్సి ఉంటుంది, దాని మీద ఎఫెక్ట్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది, దాన్ని కాంప్ చేయాల్సి ఉంటుంది, మ్యాచ్ మూవింగ్ చేయాల్సి, ఇట్లాంటి డిఫరెంట్ పారామీటర్స్ సెగ్మెంట్స్ విజువల్ ఎఫెక్ట్స్లో ఉంటాయి. ఇక గేమింగ్కి వస్తే గేమ్ చూడగానే నేను గేమ్ డెవలప్ చేసేయాలి అంటాడు. బేసిక్గా పబ్జీ అని, ఫోర్ట్నైట్ అని, క్యాండీ క్రష్ ఇట్స్ అ కామన్ రెగ్యులర్గా మనం ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయేటువంటి ఇలాంటి ఏ గేమ్స్ని తీసుకున్నా మనకి ఫ్రంట్లో ఉండేటువంటి ఆర్ట్, అది క్యారెక్టర్ అవనివ్వండి, వెపన్ అవనివ్వండి, ఎన్విరాన్మెంట్ అవనివ్వండి. సో ఇవన్నీ కూడా గేమ్ ఆర్ట్ డిజైనర్ డిజైన్ చేస్తే బట్ అక్కడ మనకి ఏదైతే స్కోర్ని డెవలప్ చేయడం, ఇంటరాక్షన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా గేమ్ డెవలపర్ చేసే పని. సో మనం ఒక గేమింగ్ కోర్స్కి వచ్చినప్పుడు వీఆర్ గోయింగ్ టు గేమ్ డిజైనింగ్
ఆర్ఎల్స్ గేమ్ డెవలప్మెంట్ అనే క్లారిటీ పిల్లలకు ఉండాలి. Okay. సో గేమ్ డెవలప్మెంట్ అంటే ఖచ్చితంగా మళ్ళీ లాజికల్ థింకింగ్ ఉండాలి, అక్కడ ప్రోగ్రామర్ అయ్యి ఉండాలి. సో ఇలాంటి ఏ సరైనటువంటి అవగాహన లేకుండా డైరెక్ట్గా కూడాను యానిమేషన్ ఇండస్ట్రీ అనే ఒక్క పేరుతో వాళ్ళ కోరిక మనసులో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటుంది, వచ్చేటప్పుడు యానిమేషన్ అంటారు. సో ఇట్లా మనం ఇన్స్టిట్యూషన్స్ పరంగా కూడాను వచ్చారు కదా అని చెప్పి మన దగ్గర ఉన్నటువంటి కోర్సులు ఇచ్చేటువంటి పందాక మేము డిఫరెంట్గాను వచ్చిన తర్వాత స్టూడెంట్కి ఒక క్లారిటీతో, ఎందుకంటే డే 1 మేము ఇక్కడ జాబ్ గ్యారంటీ ఆన్ అగ్రిమెంట్ ఇస్తున్నాం కాబట్టి తనకు ఒక క్లారిటీ లేకపోతే రేపొద్దున హీ కెనాట్ అచీవ్ ద థింగ్స్. సో వీ నీడ్ టు గైడ్ ఫ్రమ్ ద డే 1. అండ్ ఇక్కడ కౌన్సిలింగ్ పరంగా కూడా మా టీం ఎవరు తీసుకున్నప్పటికీ కూడా ఫైనల్లీ ఏదైతే వాళ్ళు ఒక కోర్సుని గైడ్ చేస్తారో దట్ విల్ బి చెక్డ్ బై మీ. ఓకే. సో అక్కడ వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ ఇంట్రెస్ట్ని ఫోకస్ చేసుకొని చేసే విధంగా ఉన్నారో లేదో చెక్ చేసిన తర్వాతే మనం కోర్స్ని వాళ్ళకి గైడ్ చేస్తాం. దస్ ఇస్ వాట్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.